అర్థం చేసుకుంటారని అందరూ కూడా మరొకసారి కోరుకుంటున్నాను. రైట్స్ తల వచ్చి ప్రార్థించుకో. ప్రార్థన. పనులకు ముందు మాట్లాడిన తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవాలయంలోనైనా ఈరోజు ఇంటి రీతిగా నాయన సంఘంతో కలిసి ఇలా మేము ఆరాధించడానికి తండ్రి వారు మీరు పెట్టిన పెంచి ఇలాడో తండ్రి, ఈ లోకమని పాపంలో పుట్టుకుపోవలసిన మేము నీ మార్గంలోకి వచ్చి తండ్రి నీ వెలుగులు ఆయన ధరించి ఆయన అనేక మందికి వెలిగించే వారే మమ్మల్ని చేసావు తండ్రి. నిమించి మీరు తెచ్చిన ఒకసారి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తారు. అందరికీ ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తిని ఇచ్చి ఇది నీ వాక్యం పట్ల ఆసక్తితో నీ బిడ్డ దగ్గర కూర్చున్నారు తండ్రి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ ఉండగా ఎవరికి ఈ మాటలు అవసరమో, ఎవరి ఈ మాటల వల్ల బలపడాలో, ఎవరి మనసులో ఇబ్బందులు ఉన్నాయో, చెప్పుకొని సమస్యలు ఉన్నాయో కుటుంబాలు అన్ని తీర్చండి తండ్రి. ముఖ్యంగా వారు వాటి వైపు చూడకుండా నీ వైపు చూడగలిగే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ధైర్యం ఇవ్వండి. ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, ఆ బాధలలో నెమ్మదిని కలిగించేది నీ వాక్యం తండ్రి. కనుక అతి గొప్ప వాక్యము వినబడుతుంది కనుక భక్తి శ్రద్ధలతో ఈ వాక్యము వినగలిగే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ విషయమో ఆలోచించకుండా బయట ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరగబోతుంది అనేది మాకు కాదు. ఇప్పుడు మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు, దాన్ని ఎలా వినాలో అలా సిద్ధపడి వినగలిగే మనసు ప్రతి ఒక్కరికి దయచి ఇంతలో వారికి వినగలిగే చెవి గ్రహించుకునే హృదయం పలక మీద రాసుకుని భద్రత చేసుకుని భాగ్యం ప్రతి ఒక్కరికి దయచి మాటలు చెప్పడం సిద్ధపడుతున్న నాకు సంయోచించిన జ్ఞానమును మరి ముఖ్యంగా సరిగా విభజించి ఉపదేశించుటకు, వాక్యానుసారంగా బ్రతుకుటకు నాలో నుండి పరిశుద్ధాత్మ సహాయానికి పంపించిన పని మా కొరకు తనలో రాని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి అక్కడికి. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నించడము. దేవుని వాక్యము చాలా 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 బలమైనది. రైట్. వాక్యాన్ని మనం ఉంటున్నప్పుడు వాక్యాన్ని ఎలా వినాలో పోయిన వారు కూడా మనం దాన్ని విన్నాం. వాక్యం వినడానికి ముందు మనకి సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఆ వాక్యాన్ని వినే మనస్సు ఎలా ఉండాలనుకున్నామండి? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వింటే ఆ వాక్యము విన్నవారు ఏమవుతారని రాయబడిందంట? ఫలిస్తారు. ఫలిస్తారు. ఫలించడం అంటే ఏంటో కూడా చెప్పాలి. మీరు వెలిగింపబడ్డారు. వెలిగింపబడిన మీరు వెలుగు ఫలాలు చూపించాలి. వెలుగు ఫలం ఏమనగా 3 మంచితనము,
నీతి, మూడోది సత్యం. వెలిగింపబడిన ప్రతి ఒక్కరిలో బయట పడవలసినవి ఏంటంటే మంచితనము, నీతి, సత్యం. ఇవి మన నుంచి బయట పడాలి, బయటికి రావాలి, చూడాలి, చూసేవారికి కనిపించాలి. ఇవన్నీ ఎవరి వల్ల అవుతుందంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని గ్రహిస్తే వారు ఫలాలు ఇస్తారు. ఆ ఫలాలు ఏంటంటే మంచితనము, నీతి, సత్యం. మీరు వెలుగు ఫలాలు ఇవ్వాలి అన్న విషయాన్ని పోయిన వారు మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ వారు ఈ ప్రపంచంలోనే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన జ్ఞాని, నీ వంటి వాడు ఎవడు లేడు అంటాడు దేవుడు. ఎవరిని? సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు గారి యొక్క కుమారుడు. ఇప్పుడు అలాంటి ఒక రాజు కొరకు మనం ఆలోచన చేయడం మొదలు పెడదాం. ఆయన పేదవాడు కాదు, ఏమి లేనివాడు కాదు, మధ్య తరగతి కుటుంబం వాడు అసలే కాదు. సొలొమోను గారి గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆయన చాలా సంపన్నుడు. ఎలాంటి వాడంటే లోకపరంగా కూడా ఎలాంటి వాడంటే సంపన్నుడు. జ్ఞాన విషయంలో కూడా సంపన్నుడు. ఆయనకి సాటి ఎవరు లేరు. ఆ మాట నేనంటున్న మాట కాదు, స్వయం దేవుడు అన్న మాటది. ఆయన గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఆయన రాసిన పుస్తకాలు ఏంటి? మూడే ఏంటి? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 3 పుస్తకాలు రచయిత మనకు బాగా తెలుసు కదా. సామెతల గ్రంథం అంటే బాగా తెలుసు, ఎందుకంటే ఏదైనా చక్కగా చదవాలంటే ఎంటర్ ఏం చెప్తాం? కీర్తన గ్రంథం కానీ సామెతల గ్రంథం కానీ. ఇప్పుడు దేని జోలికి వెళ్ళాం మనం. ఎందుకు వెళ్ళమంటే అందరూ ఏముంటాయి? మంచి మాటలు అని అనుకున్నట్టు అన్నింటిలో మంచి మాటలు ఉంటాయి, కానీ మనకి సులువు అది. తర్వాత పరమగీతాలు కూడా పెద్ద ఎక్కువగా చదవరు, ఎవరో చదువుతారు. ప్రసంగి, ఇక ప్రసంగిలో ఏముంటది? ప్రసంగిలో ఉన్న మాటలు ఏంటి? వ్యర్థం, వ్యర్థం, సమస్తము. ఈ మాటలు చాలా మందికి వ్యర్థం అనే ఉంది, ఇందులో ఏముంటుందని చెప్పి చదవలేరు ఎవరు కూడా. దేనికి ఏం కావాలంటే ఎక్కువ దీవెనలు, ఆశీర్వాదాలు. అయితే ఈరోజు ఈ 3 పుస్తకాలు రాసిన సొలొమోను గారి గురించి ఆలోచించడం మొదలు పెడతామండి. ఆయన ఎలాంటి ఆలోచన కలిగిన వాడు అంటే, దావీదు గారికి ఒక ఆశ ఉండేది. మీ అందరికీ తెలుసు కదా. ఏ ఆశ ఉంది చెప్పండి దావీదు గారికి? ఏం కట్టాలి? ఎందుకు కట్టాలని ఆశ కలిగి చెప్పండి? దేవుని మనసు ఎక్కడుందట? గుడారాల్లో. ఈయన ఎక్కడ ఉన్నాడట? అంతఃపురంలో ఉన్నాడట, రాజు కోటలో ఉన్నారట. ఈయన వస్తున్నారు వెళ్తున్నారు. ఓ రోజు అనిపించిందట, అంతఃపురం చూస్తుంటే అనిపించిందట, అరే నన్ను సృష్టించిన సృష్టికర్తనేమో గుడారంలో ఉన్నాడు, నేనేమో ఒక ఉన్నతమైన అంతఃపురాలు కట్టుకుని కోటలు నివసిస్తున్నాను. ఎక్కడున్నాయో? లేదు, నేను కూడా నా దేవునికి, నా తండ్రికి, అంటే ఆ మనసానికి ఏం కట్టాలనుకున్నాడట? పెద్ద మందిరాన్ని కట్టాలనే గొప్ప కోరిక ఉంది. ఆ కోరికను రోజు అడిగాడు, ఈయన అడిగాడు దాన్ని. అప్పుడు దేవుడు వెంటనే ప్రత్యక్షమన్నాడట మాటతో, అయినా కట్టాలని ఆశ ఉంది, కానీ
వద్దు, నీ కుమారుడి చేత నేను కట్టించుకుంటానులే అని ఆయనకి చెప్పడం. సరే, ఆయన దానికి కూడా ఏది ప్రభువా, నేను ఎందుకు కట్టకూడదని తిరిగి ప్రశ్నలు ఏవి వేయడం దేవుడికి మనమైతే అడుగుతామో కానీ ఆనాటి గొప్ప గొప్ప రాజులు, భక్తులు ఒక్క ప్రశ్న కూడా దేవుణ్ణి అడిగిన దాఖలా లేదు. చాలా గొప్పవారు నిజంగా. మన కాలి గోటికి కూడా మనము సరిపోతాం. సరే ప్రభువా అని ఆయన ఆలోచన ఏం చేశాడంటే, సరే దేవుడు నా కోరికే తీరుస్తాడు నా కొడుకు ద్వారా, మరి నా కొడుకు మరి కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఇద్దాము అని చాలా సామాగ్రులు అండి అన్ని సిద్ధం చేసేసాడు. తర్వాత దావీదు గారు చనిపోయే చివరికి వచ్చే సమయంలో కొడుకును కూర్చోబెట్టి, ఇలా దేవుని మందిరము కట్టాలి, అయితే నువ్వు దేవుడు మాట వినాలి, బాధ్యతలు నేర్పించాడు. ప్రతి తల్లి తండ్రి కూడా మన పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే, మన దేవుడి గొప్పతనం గురించి చెప్పాలండి. మన దేవుని యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలి. మనం ఇప్పుడు కూడా మన బంధువులు ఉన్న వారి గురించి చెప్పక్కర్లే, వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళు కోటేశ్వర్లు, వాళ్ళు అది వాళ్ళు ఇది వాళ్ళ గురించి చెప్పాలి పని. మన సృష్టించిన సృష్టికర్త గురించి చెప్పాలి. ఆయన ఎవరి గురించి అయితే మాట్లాడమన్నాడో వారి గురించి మాట్లాడాలి. దావీదు గారు సొలొమోను గారిని కూర్చోబెట్టి మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుని మాట వినాలి, ఆయన మాట్లాడాలి, ఇదిగో ఆయన మందిరం కడతానన్నాను, వద్దన్నాడు, నీ చేత కట్టించుకుంటాడు, కాబట్టి ఇదిగో సామాన్యుడిని కూడా ఏర్పాటు చేశాను, అందరు రాజులు కూడా చెప్పాను. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఆయన మందిరము కట్టేవారు ఎలా ఉండాలి తెలుసా, ఆయన మాట వినేవారై ఉండాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి అని మంచి మాటలు. ఆయన చివరి టైంలో కూడా కొడుకు చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. నిజమండి, ఈ యొక్క ఆ కుటుంబము మనందరి కుటుంబాలకి ఆదర్శం. మన పిల్లలకి మన ఇంటి దగ్గర కూర్చోబెట్టి దేవుడి గొప్పతనం గురించి చెప్తున్నామా, లేదా మన బంధువుల గొప్పతనం గురించి అని చెప్తున్నామా? సరే మీరు ఆలోచించండి. ఇక్కడ దావీదు అయితే దేవుడి గొప్పతనం చెప్తున్నాడు, దేవుడు కాపాడిన విధానం చెప్తున్నాడు. దేవుడు ఒకప్పుడు నేను గొర్రెలు మేపుకునేవాడిని, గొర్రెలు మేపే నన్ను ఇప్పుడు ప్రజలు పరిపాలించే గొప్ప రాజుగా. ఈలోగా జరిగిన సందర్భాల్లో చాలా ఒడిదుడుకులు, చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు. మీ తాతయ్యను చంపడానికి ఎన్నో జరిగాయి, కానీ నా దేవుడిని ఎక్కడ నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఇదిగో నీ సహోదరుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరైనా అబ్షాలోము కొడుకే కదా దావీదుకి. ఎవరికి? దావీదుకి. చంపడం తిరిగాడా లేదా? ఇన్ని కష్టాల్లో, ఇన్ని సమస్యల్లో, ఇన్ని ఇబ్బందుల్లో నా దేవుడు, నీ తండ్రి, నా తండ్రి, పరలోకపు తండ్రి నన్ను కాపాడాడు, కాబట్టి ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఎన్నో మాటలు చెప్పాడు. ఈ మాటలన్నీ విన్న సొలొమోను గారు దేవునికి నచ్చే పనులు చేశారు. దేవుడు ఏదైతే ఆయనకి తెలియజేసిన అవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి వెళ్దాము. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చదువుదాం. దావీదు కుమారుడు యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ఇక్కడ చూడండి, 3 పుస్తకాలు కదా. ఎవరు రాసింది? సొలొమోను గారు రాసిన 3 పుస్తకాలు. ఇక్కడ ఒకసారి పక్కన తిప్పితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభంలో ఏ రాయబడింది కూడా ఒకసారి. దావీదు కుమారుడు
ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. అంటే ఎవరు రాసినట్టుగా ఇక్కడ డైరెక్ట్ గా పేరు రాయించేశారు ఆయన? సొలొమోను గారు. ఓకేనా? రైట్. ఒకసారి పరమగీతాలకి, అది కూడా మొదటి అధ్యాయం ఒకసారి చూద్దాం. పరమగీతము మొదటి అధ్యాయం మొదటి. సొలొమోను రచించిన పరమగీతాలు. అంటే చూడండి, ఈయన రాసిన 3 పుస్తకాల్లో సామెతల గ్రంథం ఎవరు రాయబడిందని ప్రారంభంలోనే రాయించేశాడు. ఈ పరమగీతాల్లో కూడా ప్రారంభంలోనే రాయించేశాడు. ఇప్పుడు ఈ ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయంలో ఆ పేరు రాయబడలేదు. మరి ఏమని రాయబడింది అక్కడ అంటే, దావీదు కుమారుడును యెరూషలేములో రాజయుండిన ప్రసంగి పలికిన మాటలు. దీన్ని బట్టి, ఎందుకంటే ఈ ప్రపంచమే విచిత్రంగా ఉంటుంది కదండి. బైబిల్లో మాటలు చాలా మంది వాళ్ళకి అర్థమైనట్టుగా మాట్లాడేసుకుని అర్థమైనట్టుగా చేసేసుకుంటారు, బైబిల్ని ఆలోచించుకుంటారు. ఇక్కడ ప్రతి మాట ఆలోచించండి. ఈ ప్రసంగి గ్రంథం సొలొమోను గారు రాశారు. కొంతమంది దావీదు గారి కుమారులు చాలా మంది ఉన్నారు కదా, అందులో ఎవరో ఒకరు రాసి ఉంటారు. ఇక్కడ ఆయన పేరు లేదు కాదు, మరికొంతమంది బోధనలు. కానీ ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్ల ఎన్నో విషయాలకు అర్థం అయితే జాగ్రత్తగా వింటాం. మరొక మాట, సొలొమోను గారు ఎలాంటి వాడు అని అంటే మనకు అర్థమైంది. ఆయన గొప్పవాడు, సామాన్యుడైతే కాదు. సొలొమోను గారు చాలా గొప్పవాడు, ఆత్మీయతలో గొప్పవాడు, అలాగే లోకపరంగా కూడా ఆయన గొప్పవాడు. ప్రేమించే ఇప్పుడు ఈ గురించి కొన్ని మాటలు మనం చదువుదాము. అదే ప్రసంగి గ్రంథం, అదే మొదటి అధ్యాయము 12 అలాగే 16 వచ్చింది. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. ఇది ప్రసంగి ఎవరట? ఇశ్రాయేలు నందు, యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. అంటే యెరూషలేము అనే ప్రాంతంలో ఇశ్రాయేలు మీద ఎవరంట? రాజు. ఓకేనా? రైట్. తర్వాత 16 వచ్చిన, అదే అధ్యాయం 16 వచ్చిన. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిన నీవు, జ్ఞానమును విద్యను పూర్ణముగా అభ్యసించిన నీవు నా మనస్సులో నేను అనుకుంటిని. ఏంటంట? ఆయన చాలా జ్ఞానవంతుడు. ఎవరైనా ఎరగాల, ఎవరైనా ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు. మాట్లాడండి. మరి మీరు ఇన్ని వెళ్ళిపోతే మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగమే. ఎందుకంటే నా పని అయిపోయింది. అంటే దేవుడు నాకు ఇచ్చిన పని ఇప్పుడు ఈ గంట 3 గంటలు ఇచ్చిన పని అయిపోయినట్టే. వినకపోతే ఎవరికి? వినని వారికి. మీకు అర్థమవుతుందా? మీరు ఇక్కడ అన్న మాటకి మీరు ఊవో ఆవో అనకపోతే మరి ఏమన్నారో అర్థం కాదు. అందుకే మీ వెనకాల మీకు పాస్టర్ పెట్టారు. ముందు నేను వెనకావడం ఎందుకు? అందుకే. కాబట్టి వినండి, అర్థం చేసుకోండి, అది మీ కుటుంబాలకి లాభం. ఇక్కడ ఈ 16వ వచనంలో మాట్లాడే మాట ఏంటంటే, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను, అంటే ఆయన ఎవరైతే అంటున్నారో మాట, ఆయనకు ముందు ఎవరైతే ఉన్నారో వారికంటేను
చాలా ఎక్కువగా ఏంటంటే చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించిందనియు నా మనసులో నేను అనుకుంటుని. అంటే ఆయనకు ముందు ఎవరు లేరట, తర్వాత ఎవరు లేరట. ఎవరికంటే ప్రసంగి కంటే అంటే ఈయన ఎవరు అనేది మనం ఆలోచించడం. ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆయన గురించి రాయబడిన ఒక గ్రంథం ఉంది కదా, ఇదైతే సొలొమోను గారు రాసుకున్న గ్రంథం. ఇక్కడ రాయబడిన మాట మనకు అర్థం కావాలని అంటే ఈయన సామాన్యుడు కాదండి, ఈయన చాలా గొప్పవాడు, ఈయన చాలా ఉన్నతమైన వాడు. ఈయన అంటున్న మాటలు ఒక్కొక్కటిగా మనం వినగలిగితే, ఈరోజు ఆ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే, ఆ మాటలు మన జీవితానికి చాలా లాభం, చాలా లాభం. చాలా దగ్గరికి వెళ్ళిపోతాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఎవరైతే స్పీడ్గా తీస్తారో వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి. 281వ పేజీ నెంబర్ పాత గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరెవరికి సంభాషణ అంటే తండ్రి అయిన దేవునికి, సొలొమోను గారికి. ఇప్పుడు వాళ్ళ మధ్య మాటలు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సొలొమోను గారు పడుకున్నారనమాట. ఆ నిద్రలో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. దర్శనములో దేవుడు మాట్లాడుతున్నారు. మరి మనం పడుకుంటే ఎప్పుడు మాట్లాడా? మనం పడుకుంటే ఎవరు మాట్లాడాడు? దేవుడు. ఏంటి మరి ఎవరు మాట్లాడతారు? మనం పడుకుంటే దెయ్యం కళ్ళొస్తాయి. ఆ కళ్ళ నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, ఏదైనా మేడ పెంచి ఆవిడ గిట్టే నిజంగా పడిపోయి ఉంటుంది అనమాట. నిజంగానండి, మనం పడుకుంటే ఏ వాళ్ళు చెప్పండి, దేవుని ఆలోచన వస్తాయండి. నిజంగా పడుకుంటే వస్తాయి. కానీ మనం ఎలా పడుకుంటామంటే అప్పుడే మంచి సీరియల్ చూస్తాం. పడుకునే ముందే దెయ్యాల సినిమా చూస్తారు కొంతమంది. ఏమవుతాయి ఇప్పుడు? దేవుడవుతా దేవేనా దేవుడు వస్తాడా? సరే, ఇప్పుడు దాకా నాకు కొడుకు కుమార్తె మంచి దెయ్యాల సినిమా చూశారు కదా, సరే వెళ్దామని దేవుడు రాడు అక్కడ. అంటే ఎలా ఉన్నాం కానీ సైలెంట్ గా మనం ఎవరికి తెలియకుండా మనం చాలా చూస్తాం. కానీ అంటే ఎవరు చూస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్ని చూస్తాడండి. ఆయనకు మరిగా ఏది మనం అనుకుంటామో ఎవ్వరూ లేరు కదా. భార్య భర్తలు ఇద్దరే ఉన్నాయి కదా, చూద్దాంలే అని చూశారు అనుకోండి, 3 వ్యక్తులు ఉంటాడు అక్కడ. ఎవరు? అపవాది ఎలాగుంటాడు? అపవాది అవన్నీ తీయాలి, కానీ దేవుడు చూస్తున్నాడు అక్కడ. మీరు ఎక్కడున్నా దావీదు అంటాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు తండ్రి. నా పడక, నా నడక, నా మాటలు, నా ప్రవర్తన సమస్తము ఇంటిలో చదువుకోండి. 139 కీర్తన ఎప్పుడు గారు అందులో ఉంటుంది, అంతా ఉంటుంది. దావీదు గారు చాలా వివరంగా చెప్తాడు. అయ్యా, నేను ఏదో చేస్తాననుకున్నాను కానీ అంత ఉన్నావా, ఎక్కడికి నీ కనిపించకుండా వెళ్ళిపోయి సముద్ర అంతరంగంలోకి వెళ్ళిపోయి దాక్కుందని అనుకున్నానయ్యా. ఉన్నావు, నువ్వు లేని చోటు లేదయ్యా ప్రపంచం. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుని గొప్పతనం. ఇక్కడ మనం చదువుతుంటే ప్రేమ దేవుని వలన సొలొమోను గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మందితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి మనతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఇదిగోండి, ఎప్పుడైతే వాక్యం ఉంటున్నారో ప్రతిసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు లేదా? మాట్లాడుతున్నాడు.
ఇది కాకుండా కూడా మీరు నైట్ పడుకున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే లేవు లేవు అనేసాం కదా, ఇంకా లేవు లేవు అనే అవి ఎందుకుంటాయి. కాబట్టి ఆయన ఏం మాట్లాడలే, ఆయన మనకి ఏ దర్శనం ఇవ్వలే అని చెప్పేసి ఇంకా ఎలా తయారయ్యామనంటే ఇక దేవుడు మాట్లాడుతూ వాక్యం చెప్తారు కదా అప్పుడే మాట్లాడతాడు అని ఒక బండరాయిగా తయారైపోయాం మనం. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, మాట్లాడే సొలొమోను గారితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది మీకు బాగా అర్థం కావాలంటే 3వ అధ్యాయము 4వ వచనంగా చదువుతామండి. 4వ వచనం ఉన్నత స్థలములపై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించును. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడట? స్వప్నం అనగేంటట? కళ. మీకు వచ్చాయని అడుగుతారు, ఎప్పుడైనా కళలు వచ్చాయండి. అప్పుడప్పుడు మా ఆవిడ చెప్తారు, ఇంకా ఆ కళ చెప్తే అయ్యి బావో ఇలాంటి కళలా అనిపిస్తుంది. అవి పోనీ ఇప్పుడు మాకు మంచి మంచి కళ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఇప్పుడు మంచి మంచి కళ అంటే దేవుడు పనులు మీరు వాడుకుంటున్నారా కంగారు పడకండి. మన ఆలోచన రాకెక్కడ వేరేగా ఉన్నాయనుకోండి, మీరు ఆలోచన వస్తాయి. మనం ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బతుకుతున్నామో అప్పుడు మనకు వచ్చే కళలన్నీ కూడా గొప్పగా ఉంటాయి. ఇంకో విషయం చెప్పంటారా, మన కుటుంబంలో ఏదైతే జరగబోతుందో అది కూడా అవసరం కీడు కూడా దేవుడు ముందే తెలియజేస్తాడు. ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరికీ తెలుసు, పైకి చెప్తారు. వెరీ గుడ్. తెలుసు, చెబితే ఏమనుకుంటారో, చెబితే ఏం చెప్తారో. లేదు. ఎందుకంటే మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తాడు. దాని పక్కకి చేద్దాం అంతే. అని ఇక్కడ చూడండి, సొలొమోను గారికి స్వప్నమందు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడండి ఇక్కడ, నేను నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవేయగా దేవుడికి మహిమ కలుగుగాక. ఏంటంటే సొలొమోను గారు ఏమంటున్నాడంటే, నాకు నచ్చింది తీసుకున్నట్లే, నీకు ఏది కావాలి అడుగు, అది నేను ఇస్తా. మిమ్మల్ని అడిగితే మీరు ఏమడుగుతా చెప్పండి, ఒక మాట లేకుండా. ఏమండి, దేవుడు రాత్రి వేళ మీకు దర్శనంలో కనిపిస్తే మనం చూడాలంటే వినిపించి, అమ్మ నీకేం కావాలి అని అడిగారు అనుకోండి, ఆడవాళ్ళు ఎవరో ఒకరు చెప్పండి, మీరు ఏమడుగుతారు? ఇది ఏం చెప్పాలి మా సీరియస్. ఎందుకంటే ఇప్పుడు మీరు సొలొమోను గారు నీ అడిగితే ఏమడిగితే ఆలోచిద్దాం. అదే మనం మనకి దర్శనంలో దేవుడు కనిపించి స్వప్నంలో దేవుడు ఆ స్వరం ద్వారా మనకి ఏం కావాలంటే మనం ఏం అడుగుతాము? రాజ్యమా? అది మీకే వదిలేస్తున్నాను, మీరు తర్వాత ఇంటికి ఆలోచించండి. నిజమే కదా? నాకు దేవుడు ఒకవేళ స్వప్నంలో నన్ను అడిగితే నేనేం అడగాలి, ఏం అడుగుతాను అని మీరు ఆలోచించుకోండి. తర్వాత వ్యక్తిగతంగా చెప్పండి, ప్రార్థన చేస్తాను మీ గురించి. అందరిలో వదిలే. ఇప్పుడు మగవాళ్ళ మీకు అదే ఛాన్స్. ఇప్పుడు పబ్లిక్ గా చెప్పొద్దు, మీరు అడగండి. ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడు ఒకవేళ నన్ను నాతో మాట్లాడి విడానికి ఏం కావాలంటే ఏమడుగుతావు అనుకుంటున్నా? ప్రస్తుతానికి మరి ఇబ్బందులు ఉండగా ఇబ్బంది తెచ్చుకుంటామా? అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆరోగ్యం ఇమ్మని అడుగుతామా? ఏమడుగుతారు అని అనుకుంటున్నారు మీరు ఆలోచించుకోండి. అది కూడా తర్వాత చెప్పండి. కానీ ఇక్కడ సొలొమోను గారు ఏం అడిగారో తెలిస్తే మీరు ఏది అడగాలో అర్థమైపోతుంది అనమాట. ఇప్పటికి ఇంకా డౌట్ ఉంటే సొలొమోను గారు అడుగుతున్నాడు, దేవుడు బిడ్డా నీకు ఏం కావాలో అడిగి ఇస్తానన్నాడు, నీకు ఏది కావాలని ఇస్తానన్నాడు. అప్పుడు ఏమడిగా చూడండి,
సొలొమోను గారు ఇలా మనవి చేశారు, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించదు గనుక. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? తన తండ్రి అయిన దావీదు గురించి చెప్తున్నాడు. ఆయన ఎలా బ్రతికాడట? నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై. యథార్థమైన మనసు అంటే మనం చదువుకునే పోయిన వారు యోగ్యమైన మంచి మనస్సు. మంచి మనస్సు, యథార్థమైన మనస్సు అంటే యోగ్యమైన మంచి మనస్సు. ఈ పాయింట్ మిస్ అవ్వకండి. మన మనసు ఎలా ఉండాలంట? యోగ్యమైన మంచి మనస్సు. అది నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. నువ్వు ఆశీర్వదించబడడానికి కారణమవుతుంది. నా తండ్రి అలా బ్రతికిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగ్గుపరిచి ఈ దినం ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. అంటే నా తండ్రి భక్తిని బట్టి, అలాగే ఆయన నాకు చెప్పిన ఆ మంచి బాటలు మీరు కూడా ప్రవర్తించడాన్ని బట్టి మహాకృపను చూపించి ఉన్నాము. ఇప్పుడంటే చదువుకోలేదు. తనతో మాట్లాడుతుంటే ఎవరిని తీసుకొచ్చాడు అక్కడికి? మళ్ళీ తండ్రిని తీసుకొచ్చాడు. చూడండి, ఆ జ్ఞానం ఏంటో, ఆ భక్తి ఏంటో, ఆ గొప్పతనం ఏంటో. పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు ఎవరొస్తున్నారు, మీ తల్లిదండ్రులు మీరు గౌరవించాలి. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఏం చేయాలి? నువ్వు గొప్పగా నిలబెట్టాలి. ఒక్కొక్కసారి కోపం వచ్చి నిన్ను కొట్టినా తిట్టినా అవన్నీ మర్చిపోవాలి. దేవుడు తల్లిదండ్రులు ఏం చేయాలట? సన్మానించాలి. ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞ. సొలొమోను గారికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ టైంలో దావీదు గారి ప్రస్తావన అవసరం లే, కానీ దేవుడు మాట్లాడుతుంటే ఆయనకు వచ్చింది ఆలోచన ఏంటంటే, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడం కారణం ఎవరు? నా తండ్రి. నా తండ్రి నాకు చెప్పిన మంచి మాటలు, నా తండ్రి నాకు చెప్పిన మంచి ఉపదేశము చాలా లాభాన్ని ఇచ్చింది. నువ్వు నన్ను కృపతో కాపాడేవు తండ్రి అని ప్రార్థన చేశాడు. తర్వాత ఆ దేవా, యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా ఈ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అప్పటికే చిన్నోడైపోతున్నాడు ఆయన. పెద్దోడే, డబ్బున్నోడే, రాజే, సింహాసనం మీద కూర్చున్నవాడే. ఏమంటున్నాడు ఆయన? నేను బాలుడి, నాకు బుద్ధి చాలదు ఆయన అన్నాడు. తర్వాత విషయం, నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారి విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. నువ్వు ఇచ్చిన ఈ జనాలు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టాలంటే నా వల్ల కాదు తండ్రి. విస్తారమైన జనం ఉన్నారట. ఒకవేళ మనుషులు పంపించి తనిఖీ చేసి లెక్క పెడదామన్నా నా వల్ల కాదు. చూడండి, ఆయన ఏమడిగాడు, ఇదేం చెప్తున్నాడు. ఒక మాట ఆయన కాదు అడిగితే ఇచ్చేస్తారు కదా. భక్తిలో దావీదు అది గొప్పగా పెంచాడని అర్థమవుతుందండి. ఎవరిని? ఇక్కడ తండ్రే పెంచాడని తండ్రి గొప్పతనం కూడా కాదు. ఇక్కడ కొడుకు కూడా అంత జాగ్రత్తగా తండ్రి మాత్రం విన్నాడు అనమాట. అంతేగా, తండ్రి భక్తిపరుడు అయినా, తల్లిదండ్రులు గొప్పగా ఉన్నా, పాట చెప్పినప్పుడు కొడుకు వినకపోతే ఎలా ఉంటుంది? చెవుటోడు చెవులో వింటే బాగుంటుంది, వినకపోతే అటు సొలొమోను కూడా చాలా యథార్థవంతుడిగా,
తండ్రి మాట వింటాడు. కాబట్టి ఇక్కడ దేవుడితో మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు స్వప్నం ముందు కనిపించి మాట్లాడుతుంటే ఆయన మాటకు బదులుగా ఈయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా తెలివిగా ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే చాలా వినయంగా ఉన్నాయి. వినయం, తెలివి అనే దానికంటే వినయం ఉందాం. తెలివి అంటే దాన్ని ఎలా తప్పించుకోవాలి, తెలివితేటలు మాట్లాడచ్చు, కానీ వినయం, వినయ విధేయతలు సొలొమోనులో నిండుగా కనిపిస్తున్నాయండి. అది మన బిడ్డలో ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, వారికి వాక్యాన్ని ఎక్కువగా వాళ్ళకి ఏం చేయాలి, చెప్పాలి. నిజమంటే అది చాలా మీరు ఆస్తి ఇచ్చినవ్వకపోయినా మంచితనం గురించి చెబితే ఆ మంచి వారికి ఎంతగానో ముందుకి నడిపిస్తుంది. నోరు మంచిదైతే అంతేనా? అంతే. మీరు మంచిగా మాట్లాడితే ఉన్నవారు ఉంటారని అందరూ ఉంటారు. అందరితో వాళ్ళందరూ కూడా పొందుకో. కానీ ఎవరు ఎలాంటి వాళ్ళైనా మన నోరు పట్టుకు మంచిగా మంచిగా. ఇక్కడ ఈయన మాట్లాడే మాటలు చాలా వినయంగా విధేయతగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎన్నో వచ్చినావమ్మా, ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. మొత్తం అడిగాడండి. ఏమడిగాడు? బంగారం అడిగాడా? వెండి అడిగాడా? లేదా ఆస్తులు అడిగాడా? లేకపోతే ఏమడిగా? దేశాలు, వేరే దేశాలు అడిగాడా? ఏం అడగలేదు తండ్రి. నువ్వు ఇచ్చిన నీ ప్రజలను పరిపాలించడానికి, లేకపోతే వాళ్ళని బాగుబోగులు చూసుకోవడానికి నాకు బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, నా వల్ల కాదు. కానీ బాధ్యత మటు నా మీద ఎట్టావు, నా మీద ఎట్టావు. నన్ను సింహాసనం ఎక్కించావు. నీకు ఎక్కడ నీ నామానికి అవమానం అనేది రాకూడదు. రాకుండా నీవిచ్చిన నీ ప్రజల్ని నేను పరిపాలించాలి. కాబట్టి పరిపాలించాలంటే నా జ్ఞానం చాలదు, నా తెలివి చాలదు, నా ఆలోచన చాలదు, ఇవేమి చాలవు. కాబట్టి నువ్వే వాళ్ళు పరిపాలించడానికి జ్ఞానాన్ని, వివేచనాన్ని కూడా నాకు దయచే తండ్రి అని ప్రార్థన చేశారండి. మనం ఏం అడుగుతుందో ఆలోచించాలి. మోకరించి ప్రార్థన చేయగానే ఏం అడుగుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఆయన అడిగిన మాట రోజు మన జీవితాల్లో మనం మోకరించినప్పుడు మనం ఏం అడగాలి, ఇది అర్థం కావాలి. సొలొమోను గారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూడగల కారణం ఏంటంటే, దేవుడిని అడిగే విషయంలో ఎక్కడ తొందరపాటు పడలేదండి, ఎక్కడ తొడతొక్కుడు లేదు, ఎక్కడ అడావడం లేదు. ఆయన స్వప్నం ముందు కనిపిస్తే, స్వప్నం ముందు మాట్లాడుతూ ఉంటే ఆ పాటకు బదులుగా ఇదిగో నీకు ఏం కావాలో అడుగు నీకు ఇచ్చేస్తానయ్యారంటే ఎక్కడ కంగారు పడకుండా అది కావాలి ఇది కావాలి అడగకుండా, ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన ఈ ప్రజలు పరిపాలించడం నా వల్ల కాదు, కాబట్టి నీ ప్రజలకు ఏమీ తక్కువ కాకుండా నేను చూసుకోవాలి, కాబట్టి నాకు మంచి వివేచన, వాళ్ళు సరిగా పరిపాలించే జ్ఞానం మాకు దయచేయండి. ఇది సంఘాల్లో ఉన్న ప్రతి నాయకుడు చేయవలసిన ప్రార్థన. ఈరోజు సంఘాలు చాలా ఎక్కువగా విస్తరింపబడుతున్నాయి, ఎక్కువగా ఆత్మలు రక్షింపబడుతున్నాయి. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? సంఘ నాయకుడు దేవుడికి ప్రార్థన చేయాలి. ఏమైనా ప్రార్థన చేయాలి? ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన ఆత్మలు ఎక్కడ వారు వేరే వాటిని బట్టి అల్పవిశ్వాసులు కాకుండా వాళ్ళకి ధైర్యం చెప్పే ఆ తిరిగి వివేచన నాకు దయచేయండి. సంఘంలో పెద్దలు ఉంటారు, వయసులో పెద్దవారు ఉంటారు, ప్రార్థనలో పెద్దవారు ఉంటారు, ప్రార్థన ఎక్కువ చేసిన వాళ్ళు గొప్పగా ఉంటారు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. మీరే ఏం చేయాలని అంటే
ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను సమాధానపరిచే వారిగా ఉండాలి. ఆ సంఘం 20 మంది ఉన్నా, 60 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, కొన్ని వేల మంది ఉన్నా ఆ సంఘాన్ని జాగ్రత్తగా సమాధానపరిచేది, ఎక్కడ ఏది కూడా కలిపి కాకుండా చేసే వివేచన దయచేదంటే ప్రార్థన చేయాలండి. ప్రతి విశ్వాసి కూడా చేయాలి, ప్రతి సంఘ నాయకుడు కూడా చేయాలి. అడిగాడండి. అప్పుడు ఏం జరిగింది చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువులకు అనుకూలమైన గనుక అని దేవుడికి ఇష్టమైందా లేదా? సొలొమోను గారు చేసిన మనవి అంటే ప్రార్థన అనుకోండి. మీరు ప్రార్థన చేయాలిగా, గమనిస్తుంది. ఓకే, మీ మనవి ఎవరికి ఇష్టమై ఉండాలి? దేవుడికి ఇష్టపడి మీరు ఏమడగాలి? ఏమడగాలి? తండ్రి ఇందుకు ఒక జీవితాన్ని మాకు ఇచ్చారు కదా, ఇంత గొప్పగా మా తల్లిదండ్రులను చదివించడానికి అవకాశం ఇచ్చి మమ్మల్ని బాగా చదివిస్తున్నారు కదా, కాబట్టి ఆ జీవితంలో నీ నామాన్ని మహిమపరుస్తూ నువ్వు ఇచ్చిన తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలి తండ్రి. అతి తెలివి జ్ఞానం మాకు ఎవరు చేయాలి ప్రార్థన? మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఏం చేయాలి? ఇవ్వాలి. ఇప్పుడు ఈ బిడ్డల కొరకు ఇంకా ఎక్కువ ఎవరు ప్రార్థన చేయాలి? తల్లిదండ్రులు ప్రార్థించాలి. ఇంకా ఎక్కువ ఎవరు ప్రార్థన చేయాలి? సంఘస్థులు ప్రార్థన చేయాలి. తండ్రి సంఘంలో అందరికి తెలివి జ్ఞానం దయచేయండి. ఏ ఒక్కరు కూడా హెచ్చిక్కుపోకుండా, పిర్రవిగిన దుష్టాన్ని పెరిగిపోకుండా, కల్మషము లేకుండా ఉండేలా దయతో మీరే వారికి తెలివి జ్ఞానం దయచేయండి. అందులో ముఖ్యంగా నాకు దయచేతండి అని ఎవరికి వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుని ప్రార్థన చేయాలి. ఎంతటి వాళ్ళు ఇది చూపించడం కాదు, ఇది సులువే. ఇది దీన్నే చేయాలి. ముందు మనమేం చేయాలి? మారాలి. ఈ మనవి దేవునికి అనుకూలమైనది గనుక దేవుడు అతనికి ఇలా. ఇప్పుడు మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఎవరు మాట్లాడారు? ఫస్ట్ దేవుడు మాట్లాడాడు, తర్వాత సొలొమోను మాట్లాడారు. ఇప్పుడు మరి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడారు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూద్దామని జాగ్రత్త. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువులు ప్రాణమైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. ఏం అడగలేదట ఆయన? ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు అంటారుగా. ఎవరు? ఆయనకి చాలా మంది శత్రువులు ఉంటారు. ఎవరికి? ఆ శత్రువులు ఎక్కడ తీసేదని అడిగాడా? మనమైతే ఎవడుతాం? వీడు అడుగుతున్నాడు తండ్రి, వీడి వల్ల నువ్వు చాలా జరగట్లేదు తండ్రి, కాబట్టి నువ్వు అని తీసే అడగకూడదంటే అసలు అసలు నిన్ను హింసించేవాడున్నా సరే ఈ ప్రార్థన వాడి గురించి తండ్రి వాడు ఎలా చేస్తున్నాడు కాబట్టి వాడు కాలో చేయి తీసేదంటే అనకూడదు. అలాగంటే ఎవరు చేయి తీసేస్తుంటే వాడిని ఇబ్బందులు పెట్టినట్టు ఆ ఇబ్బందులు మనకు వస్తాయి. వాడిని అవమానపరుచుతుంటే అవమానం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. చాలా జాగ్రత్తలో, చాలా జాగ్రత్త. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం జీవముగా దేవుడు నమ్ముకున్నామంటే ఆయన మనం ప్రతి మాట వింటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు శత్రువు ప్రాణం అడగలేదు, ఆయుష్ అడగలేదు, నువ్వు ఐశ్వర్యం అడగలేదు కనుక నీవు ఇలాగునడిగినందున నీ మనవి ఆలకించును. శత్రువు ప్రాణం అడిగితే ఆలకిస్తాడా? చూడండి, చెప్పండి. ఇవేం అడగకుండా అంటే ఇంకా ఐశ్వర్యం ఇచ్చాయి ఇచ్చేస్తారా? ఇంకా నేను చావు లేకుండా దీర్ఘాయువు, ఇంకా అక్కడ కూడా నీతో పాటు ఉండేదా ఇక్కడ కూడా ఉండాలంటే ఇచ్చేస్తాడా?
ఇష్టమైనవి అడిగన్నాడు. ఆ ఇష్టమైనవి దేవునికి ఇష్టమైనవి తెలుసుకుని అడగాలన్నమాట. ఆ పాయింట్ మీరు చూపించాలి కాబట్టి ఇక్కడ వేలు పెట్టండి. ఇక్కడ రాజు గ్రంథం దగ్గర వేలు పెట్టి లేదా కనిపెట్టుకోండి. ఒక్కసారి చివరికి వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక అండి. అది ఎంతంటే 222 పేజీ నెంబర్. కొత్త నిబంధనలో చివరి ఉంటుంది అనమాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21-22 వచ్చినాలే చదువుతాం. 2 వచ్చినాలు అందరూ తీశారా? పేజీ నెంబర్ 222 మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21-22 వచ్చినాలు. చెప్పండి. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. ధైర్యము గలవారు అవ్వాలంటే మన హృదయము మన మీద ఏం చేయకూడదట? ఎందుకు చేస్తుంది? దోషారోపణ ఎందుకు చేస్తుంది? మనసులో పెట్టుకుని పైకి మాట్లాడితే హృదయం అంటది. జాగ్రత్త. నిజమండి. ఇప్పుడు సార్లు మీరు అబ్జర్వేషన్ తెలియదు కానీ నేను వర్కులు చేయించినప్పుడు ఒకసారి పని వారితో పొరపాటు మాట వస్తుంటుంది. దాని తర్వాత వెంటనే చాలా బాధ కలుగుతుంది. అవి ఇంచుమించు రోజు ఒకసారి జరుగుతుంది. లోన్ ఏమంటే తెలుసా, నువ్వు వాకింగ్ జరుగుతున్నావుగా, నువ్వు వాకింగ్ చెప్తున్నావుగా, నువ్వు పాటలు పాడుతున్నావుగా, ఎందుకలా మాట్లాడే ఉన్న హృదయం నన్ను ఏం చేస్తానుకున్నారు? గర్జిస్తుంది. నేను చాలా జాగ్రత్త పడతాను. అవతల వాడు కాపర్ ఇచ్చేసరికి తొందరగా వచ్చేది ఒకేసారి. అది మ్యాచ్ రాకుండా చాలా ప్రయత్నం చేస్తాను ఎక్కువ శాతం. విషయం చెప్పాలి. అసలు విషయం, నీ పనులన్నీ మానేసుకున్నదే దీని గురించి. అందరూ ఎర్రోడిడు పిచ్చోడిడు ఇప్పటికే అంటున్నారు. అన్నవండి అలా దేవుడు మరి అలా వదిలేసుకున్నాడు కాబట్టి ఎంతమందిని ఇచ్చాడు చెప్పండి. అంతేనా? బయటికి వెళ్తాను కానీ అది నాలుగా ఓన్లీ కూలి పని ఇస్తారు అంతే. కూలి పనికి వెళ్తున్నాను, నేను పని చేసుకుంటున్నా. నేను కాంట్రాక్టుదారుని కాదు, లేబర్ని. అందరూ చెప్పుకోవడానికి ఎక్కువ సిగ్గుపడ్డాం. ఎందుకంటే ఆ దేవుడు గొప్ప. ఆ దేవుడు గొప్ప దేవుని కలిగి ఉన్నాను. దేవుడు అంటాడు, కష్టపడి పని చేసుకో, దేవుడిని దీవిస్తాను అన్నాడు. ఎందుకంటే అలా మాట ఏదైనా చిన్న మాట వదిలినప్పుడు వెంటనే బాధేస్తుంది. ఎందుకన్నాను అనకూడదు కదా, వాడు బాధపడతాడు కదా అని నా హృదయం నా మీద ఏం చేస్తుందా? అది చేయకుండా కాపాడుకోవాలి. అందుకే అందరూ ప్రార్థన చేయబడుతున్నారు. పని మానేసి దేవుడు ఉంటారు. ఏంటి నా ప్రార్థన చెప్పండి. ఇవాళ ఏం చేయమని చెప్పండి. అక్కడ బాగా అర్థలేదు. పని మానేసి పని చేయకుండా దేవుడి పనే చేయాలండి. చేస్తారా చెప్పండి. తీరా మావిడే వాళ్ళే తీరు అలాగే చేయండి. ఏం పర్లేదు. ఎందుకంటే నా పిల్లలు దేవుడు ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఆ రోజు మరి ఆకలితో ఉన్నప్పుడు విజయ్ గారు ఏమి లేదు, ఇంకా ఆయనకి ఏమి లేకపోతే దేవుడు ఏం చేశాడు? వదిలేశాడా? కాకులతో పంపించి కాకి ఇష్టమైన ఆహారం మొక్క. ఆ కాకి ఏం చేసిందట? తండ్రి దేవుడు ఆజ్ఞ అటుకెళ్ళి తన కొడుకు వాళ్ళని తెచ్చి కాకూలం. మరి నన్ను విడిచిపెడతాడా? ఆ కుటుంబాన్ని విడిచిపెడతాడా? అదే చిన్న చిన్నవి కూడా నా జీవితంలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడండి. చిన్న చిన్నవి అనేసేక మనం క్షమించుకున్నాడు కదా. అనుకుంటానే ఉండాలిగా, అనుకుంటూనే బ్రతకాలిగా, ఎవరి మీద కోపం లేకుండా ఉండాలిగా. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కోపాన్ని అణుచుకుని అతను క్షమించు అనేలా రావాలి. ఆ జీవితం రావాలంటున్నాను. జీవితం రావాలి. సాధ్యమంటారా ఈ భూమి మీద? సాధ్యమంటారా? కష్టమే, కానీ సాధ్యం చేయాలి. కష్టమే. ఒకసారి ఒళ్ళు ఉడుకుపోతారు వాడు.
కూల్ అవ్వకపోతే నీ పరాకి వీళ్ళు పడేస్తారంటే అందుకని ఏమవ్వాలి నీ దేవుడు నా దేవుడు చెప్పే మాట ఏంటంటే కోపం నీళ్ళు వచ్చి మరియు ఇక్కడ ఈ హృదయం దోషారోపణ చేయకుండా ఉంటే దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు చెప్పే మాట అర్థమైంది కదండి. నేను ఎవరైనా ఏమన్నా అంటే భయం వేసేస్తుంది కదా, అంటే అప్పుడు ధైర్యం ఉన్నట్టే భయం వేసినట్ట భయం. అదే అదే ఏం అనకుండా ఉంటే మనకి ఏముంటది? ధైర్యం. నేను దేవుని మీద భయభక్తులు కలిగి బ్రతుకుతున్నానే ధైర్యం. ఆ ధైర్యం గలవారైన ఎడలా మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు అంటే దేవుడు మాట వింటే సరిపోదు, ఏం చేయాలి? గైకొనాలంటే బ్రతుకులో చూపించాలి, వినాలి, బ్రతుకులో చూపించాలి. పాయింట్ మర్చిపోకండి. వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, వాక్యం వినేసి వదిలేయడం కాదు, వాక్యం వినేసి అర్థమైపోయింది కదా అని చెప్పేసి ఇంక విరవీగుతుంది కాదు. వాక్యం వినాలి, నెక్స్ట్ గైకొనాలి అంటే పాటించాలి. మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఏంటంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చూడండి పాయింట్ చాలా గుర్తుకూడదు. మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరికేను. దేవుని వారికి భయం కలుగుగాక. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, మరి ఎంతమందికి అర్థమైందో తెలియదు. ఒకటి ఏంటంటే ఆయన దృష్టికి ఇష్టమైన చేయించున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంట? ఆయన దృష్టి. ఇప్పుడు సొలొమోను గారు ఏం చేస్తున్నారు? ఆయన దృష్టికి ఇష్టమైన చేస్తున్నాడు. వెరీ గుడ్. అందుకు దేవుడు ఏమన్నాడు? నీకు ఏం కావాలో చెప్పేస్తాను అన్నాడు. అంతే కదా, రైట్. ఇప్పుడు ఏమడుగుతాడు ఆయన సొలొమోను గారు? దేవుడికి ఇష్టమైనది అడుగుతాడా, దేవుడికి నచ్చని అడుగుతాడా? దేవుడికి నచ్చని ఏంటి? ఐశ్వర్యం అడిగితే నచ్చదాయి. రెండోది దీర్ఘాయువు అడిగితే నచ్చదాయనికి. మూడోది శత్రువులను చంపేమంటే ఆయనకి నచ్చదు. ఈ విషయం ఎవరు తెలుసు? సొలొమోను గారికి తెలుసండి. ఎందుకు తెలుసు? దావీదు గారు కూర్చోబెట్టి అన్ని విషయాలు కూడా చెప్పాడు కాబట్టి. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్న మాట ఏంటంటే మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక అని. తర్వాత మాట ఏమన్నాడంటే మనం ఏమడిగినా అది ఆయన మనకు అనుగ్రహించును, ఆయన వల్ల మనకు దొరికేను అన్నాడు. ఇప్పుడు అంటే మనం ఆయనకి ఇష్టమైనది చేస్తే ఏదైతే ఇచ్చేదన్నమాట అని అనుకోవద్దు. లెక్కేంటండి ఇక్కడ ఆయనకి ఇష్టమైనవి చేయొచ్చు. ఆయనకి ఇష్టమైనవి చేయించున్నామంటే ఏమడుగుతాం మనం? ఆయనకి ఇష్టమైనది అడుగుతాం. అంటే ఆయనకి నచ్చని అడగడం మనకి నచ్చదు. ఎందుకు? మన పరిపూర్ణ అవుతున్నాయి కదా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. ఇప్పుడు కూర్చున్నామండి, మనందరికీ కొంతమంది ఇల్లు ఉన్నాయి, కొంతమందికి ఇల్లు లేవు. ఆ ఇల్లు లేని వారి కంటే నివాసం ఉండాలి కాబట్టి వారి గురించి అడగొచ్చు. ఇల్లున్న మనము నాకు మరో ఇల్లు కావాలి అని అదే ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఇస్తాడనుకుంటారా? నేను ఎప్పుడు ఇంటి గురించి ప్రార్థన చేయలేదండి. మా ఆవిడే చేసింది. అద్దె కొంపల్లో ఉన్నప్పుడు వర్షం వస్తుంటే నీళ్ళు గిన్నెలతో పట్టుకున్నప్పుడు ఆవిడ కనిపించే మాట ఏంటంటే, అయ్యా వెళ్ళిపోతే సొంత కొంపలోకి వెళ్ళాలి అని ప్రార్థన చేసింది ఆవిడ. 8 సంవత్సరాలు 8 సంవత్సరాల ప్రార్థన దేవుడు విన్నాడు. నువ్వు కట్టని ఇంట్లో ఉంటావని వాగ్దానం ఇచ్చాడు కదా. నా సంపాదన పెట్టకుండా ఉన్న ఇంట్లో నన్ను ఉండడానికి అప్పట్లో నువ్వు పెట్టాలండి కదా. అప్పట్లో నేను ఉండడానికి నేను డబ్బు పెట్టకుండా కట్టిన ఇంట్లో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దేవుడు గొప్పతనం అనుకుంటుంది. అడిగాను ఒకసారి, మీకు ఎలా చెప్పారు, అడిగాను. ప్యాలెస్ వెనకాల మన సతీష్ గారి ఇంటి వెనకాల కట్టాను. 5 లేని బిల్డింగ్ కడదామని 5 లక్షలు ఖర్చు పెట్టి బేస్మెంట్ వేసేసాను. కింద నా కొడుకో బెడ్రూమ్, నా కూతురుకో బెడ్రూమ్, నాకు బెడ్రూమ్, ఎవరిని వచ్చి చూడకు పెద్ద హాలు,
రెండో లేరులోనేమో మళ్ళీ మా అమ్మ నాన్న తాళ్ళకి మా అత్తింటి వాళ్ళకి, తర్వాత ఇంకో లేరులోనేమో అద్దరికి ఇచ్చేద్దాం. ఇది ఇన్ని ఆలోచనలు బుర్రలో. దేవుడు అన్నాడు ఉన్నది కూడా పడగొట్టేశాడు. ఉన్నది కూడా ఏం చేసేటట్టున్నారో అవి చేశాడు. అది అలవాటు మాట. కానీ ఏం అడగలేదు. ఇంకా ఉండడానికి దేవుడు గొప్ప గృహాన్ని ఇచ్చాడు. మరో గృహాన్ని కూడా కట్టడానికి, దేవుని మందిరంగా వాడుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం కూడా ఇచ్చాడు. ఆయనకి నచ్చింది అడిగితేనే ఇస్తాడు. సుమా మీరు ఆలోచించండి. మీ మందిరం వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం చెప్పించేస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, ఇవన్నీ అనుకుని మీరు దేవుడికి నచ్చింది అడిగితే పడికి ఇవ్వనే ఇవ్వడు. సొలొమోను కూడా మనం అన్నీ నేర్పిస్తున్నాడు. ఇక్కడ అన్నవాడు కూడా అదే. ఇదిగో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరికెను. దేవుడు ఇస్తాడు గ్యారంటీగా. అది దేవుడికి ఇష్టమైతే. సొలొమోను రాజుల గ్రంథానికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ దేవుడు అడిగాడట, దేవుడికి ఇష్టమైంది అడిగాడు. దేవుడికి ఇష్టమైంది ఏదో కూడా చెప్పాడు. ఇక్కడ ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, శత్రువుల ప్రాణం కూడా నువ్వు అడగలేదు. కాబట్టి నువ్వు ఇలాగూ అడిగినందున అందరూ తీయండి అన్నమాట. అందరూ దీన్ని ఊహించుకుందాము. 251 పేజీ నెంబర్, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. అడిగింది ఇచ్చేశాడు ఆయన. ఏమడిగాడు ఈయన? వివేచన అడిగేది కదా. నువ్వు వివేచన ఇచ్చేశాడు లేదా? ఇచ్చేశాడు. ఇప్పుడు చూడు దేవుని గొప్పతనం ఎలా ఉంటుందో. నేను అడగకుండానే అన్ని ఇస్తాడు. కాబట్టి అడగొద్దామని కూడా. అడగవలసింది ఏంటంటే, తండ్రి నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో వివేచన బట్టి. రెండోది, నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి ఆ మందిరంలో నేను ఎలా చేయగలను, ఆ చేయగలిగే శక్తి నాకు దయచేయి తండ్రి. ఇదిగో నువ్వు ఇచ్చిన సంఘంతో నీకు కలిసి గొప్పగా ముందు కొనసాగుతూ అనేక మంది ఆత్మను రక్షించడానికి ఏ పని చేయాలో ఆ పనికి నాకు జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి ముందుకి నడిపించండి. ఇదే మన పని, ఆయనకి ఇష్టమైన పని. ఈ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మీ కుటుంబాన్ని పోషించాలి కదా, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి కదా. దానికి ఏదైతే అవసరమో అవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఏమి ఇస్తాడు. బుద్ధి వివేకం ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉన్నాడు. ఈ మాట ఎక్కడ చూసాం మనం? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో నా ముందర నాకంటే జ్ఞానవంతులు లేరు, తర్వాత కూడా లేరు అని ఎవరు చెప్పిన మాట అది? అప్పుడు అక్కడ ప్రసంగి గ్రంథంలో రాసింది ఎవరంటే సొలొమోను గారని అర్థమైపోతుంది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ దేవుడు అన్న మాట ఏంటంటే, ఇదిగో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పి మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అంటే వాటి అడగక్కలొద్దు, ఐశ్వర్యం గురించి అడగక్కలొద్దు, శత్రు ప్రాణం గురించి అడగక్కలొద్దు. ఎందుకంటే అడిగే పని ఇది కాదు. అడిగే పని తీర్పు తీర్చుట నీ పని కాదు. అది నేను చూసుకుంటా. నీకు ఎవరైనా అన్యాయం చేశాడా? ఆ అన్యాయం ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు ఆయన. నేను ఇస్తాను. నువ్వు వాడు చేసిన దానికి నువ్వేమి మళ్ళీ చేయకు. చేస్తే మేలు చేయి, ఈడు పట్టుకు చేయకు. నువ్వు మేలు చేస్తే అంతకు 2 నింతలు మేలు దేవుడు నీకు చేస్తాడు. దేవుడు కాబట్టి ఐశ్వర్యం ఇస్తున్నాను నీకు. నువ్వు అడగలేదు కాబట్టి నీకు ఇస్తాను. బుద్ధి జ్ఞానం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను. తర్వాత రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయువంతునిగా చేసేదను అనేను. అంటే
నువ్వు ఏదైతే అడగలేదో అన్నీ ఇస్తా. నిన్ను బాధ పెట్టేవాడికి ప్రతిఫలం కూడా నేనే ఇస్తా. ఆవిడ నిజంగా మాటలు అనిపించింది. ఈ మాటలు ఫాలో అయితే ఎవరికి సిద్ధం ఉండదు, ఇంకా ఉండకూడదనే దేవుడు చెప్తున్నాడు. మీకు ఏమైనా ఉంటే ఈరోజు ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఒప్పేసుకోండి. నా దగ్గరికి కాదు, నా దగ్గర అయిపోతుంది. వచ్చేవారు మాట్లాడుకుంటారు. దేవుడు ఎంత ప్రశాంతత ఇస్తాడంటే నిజంగా ఆ ప్రశాంతత నువ్వు ఏసీ రూమ్లోకి కూర్చున్నా రాదు. ఏసీ రూమ్లో కూర్చున్న సలగానే ఉంటుంది, కానీ మనసులో వేడి తగ్గదు. ఇది పెట్టుకోండి. ఒంటికి చల్లగా ఉంటుంది కానీ మనసులో వేడైతే తగ్గదు కోపంతో ఉంటే. నిజంగా ఈ రోజు మీకు ఇచ్చే ఆ సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా మీరు ఒప్పుకుని ఇక్కడ విడిచిపెట్టి, తండ్రి నేను ఏ ఉపనిషత్తులుగా భావించను, ఒకవేళ నిందించినా పర్లేదు తండ్రి, నీకే అప్పగిస్తున్నాను. ఇంకా ఎందుకంటే నాకు అందరూ ఎలా ఉండాలి, అందరూ కూడా మిత్రులుగానే ఉండాలి, నేను అందరినీ ప్రేమించాలి. ఇక్కడ ఈయన దేవుడు సొలొమోనుతో మాట ఏంటంటే, నువ్వు అడగదవన్నీ ఇస్తానయ్యా, అడగవన్నీ ఇస్తా, అడిగింది కూడా ఇస్తా. అదే వివేచన, తెలివి. దీంతో ఏం చేశాడో, ఆ తెలివి జ్ఞానంతో ఏం చేశాడో కింద ఉంది. తర్వాత చదువుకోరండి. 3వ అధ్యాయం చివరి దాకా చదవండి. రాజుల ఇంటికి వెళ్తారు అనుకుంటారు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము ఇప్పుడు మనం ఎక్కడితో ఆపేసామో అక్కడి నుంచి చివరి వరకు చదువుకోండి. వచ్చే వరకు దాని వివరణ. అయితే ఒక్క మాట ఏంటంటే, మన కుటుంబంలో మనం ఉన్నతమైన స్థితిలో అనేక మందికి ఉన్నతమైన స్థితిలో కనిపించాలంటే ధనం ఉంటే కాదు, నీ ఒంటి నిండా బంగారం దిగేసుకుంటే కాదు, నువ్వు గొప్ప బిల్డింగ్ కట్టేస్తే కాదు. ఈ వాక్యాలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటల్ని ఏం చేయాలి, కంఠానికి ఆభరణముగా ధరించుకోవాలి. ఈ వాక్యాన్ని ధరించుకోవాలి, కంఠభూషణాన్ని ఆభరణంగా ధరించుకోవాలి. అలాగే వెలిగింపబడిన మనం అందరం కూడా ఎత్తైన దీపస్తంభం మీద మనం దీపం ఉండాలి. అంటే అందరికంటే ఎత్తులో ఉండాలి. ఎత్తులో ఉండాలంటే ఎత్తి బిల్డింగ్ కట్టుకు ఉండాలని కాదు. ఎత్తులో ఉండడం అంటే నువ్వు చేసే కార్యక్రమాలు, నువ్వు చేసే పడులు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు నడిచే విధానం, నువ్వు తిరిగే విధానం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇవన్నీ వెలుగునివ్వాలి. ప్రేమ దేవుడు మాట్లాడాలి కాబట్టి వెలుగు ఫలాల వల్ల కనిపించాలి. అలాగే అందరితో సమాధాన పడాలి. ఇదిగో సొలొమోను గారు ఎలాగైతే దేవునికి నచ్చే మాటలు, నచ్చే పనులు, నచ్చేది అడిగాడో అలాగే అడుగుదాము. మనకి ఏ అవసరం దేవుడు అవన్నీ కూడా మనకి ఇస్తాడు. నిజమండి, మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేయవలసిన పని ఒకటే, దేవుడి పని. ఆ పనిలో యథార్థత, నీతి, న్యాయం, దాంతో ముందుకెళ్ళిపోవాలనుకోండి. దేవుడు నిన్ను తలగా చేయడు, అవునా, తోకగా చేయడు, తలగా చేస్తాడు. పైవాడిగా చేస్తారు కానీ అప్పిచ్చేవాడిగా చేస్తారు కానీ తీసుకునేవాడిగా చేయడు. మనల్ని నిలవలోనికి తీసుకుపోతాడు దేవుడు గ్యారంటీగా. అలాంటి ఆశీర్వాదాలు అందరి జీవితాల్లో ఉండేలాగా ప్రార్థించేద్దాము. ఒకవేళ ఎవరికైనా కోపాలు ద్వేషాలు ఉంటే దయతో ఇప్పుడు అడగండి. తండ్రి మీద ఎవరి మీద మీరు ద్వేషం కోపం పెట్టుకో, లేదు క్షమించండి అని ఒక్కసారి మీరు మీ మనసులో అనుకోండి. బయటకంటే ఎవరికైనా తెలుస్తుందేమో, బయటకు వెళ్ళొద్దు, మనసులో అనుకోండి. ప్రార్థించండి. ప్రార్థన పరలోకమందున్న ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును తెలుసుకుంటున్నాను. 55 నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడండి. ఇదిగో నాయన తండ్రి ఎంతో గొప్పవాడు తండ్రి, సౌభాగ్యవంతుడు తండ్రి. కానీ మీరు ఆయనతో మాట్లాడినప్పుడు తండ్రి, స్వప్న ముందు మాట్లాడినప్పుడు తండ్రి, ఇచ్చిన ఈ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అందరినీ గొప్పగా పరిపాలించాలంటే, లోటు లేకుండా పరిపాలించాలంటే తండ్రి మీరే మాకు జ్ఞానం ఇవ్వాలి తండ్రి, మీరే మాకు శక్తిని ఇవ్వాలి తండ్రి, మీరే మాకు బలాన్ని ఇవ్వాలి తండ్రి. అంటే ప్రార్థన సొలొమోను చేసిన ప్రార్థన మా జీవితాల్లో మేము కూడా చేయడం సహాయం దయచేయండి తండ్రి.
మీరున్న మహాలోకానికి అందరూ కలిసి ఒక్కటిగా రావడానికి సహాయం దయచేయండి. ఉన్న వాక్యం దృష్టిని తిరుగుకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసుకున్న వాక్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ మాట వ్యర్థమైపోకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసినట్టు వాటికి జ్ఞాపకం చేసుకుంటూ మేమేమైనా ఎవరి మీద కోపాలతో కానీ ద్వేషాలతో కానీ ఉన్నామేమో అవన్నిటినీ తీసివేసుకుంటాం. ప్రశాంతమైన వాతావరణంలో బతికే జీవితం అందరికీ దయచేయాలి ప్రార్థిస్తూ రాని యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.